హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు ఈ వీడియోలో నేను నా దగ్గర ఉన్న టాప్ 6 గ్యాడ్జెట్స్ మీకు చూపిస్తాను. ఇప్పుడు చెప్పే ఈ 6 గ్యాడ్జెట్స్ కూడా ఆఫర్ లో ఉన్నాయి. ఇవి ఎక్కడ పర్చేజ్ చేసుకోవాలి, వెబ్సైట్ ట్రస్టెడా కాదా, దాని సపోర్ట్ రిలేటెడ్ కానివ్వండి, అన్ని ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ మంత్ ఎండ్ వరకు ఆగస్ట్ 31 వరకు మీకు ఈ ఆఫర్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే ప్రైజెస్ లో వెబ్సైట్ గురించి, ట్రాకింగ్ అండ్ కస్టమర్ సర్వీస్ గురించి నేను వీడియో చివరిలో చెప్తా. వీటిలో 2-3 గ్యాడ్జెట్స్ మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కింద పోస్ట్ చేశాను అండ్ మన యూట్యూబ్ లో కూడా షార్ట్స్ కింద పోస్ట్ చేశాను. వాటిని మళ్ళీ రిపీట్ చేస్తున్నా. జస్ట్ ప్రైస్ తగ్గింది అరౌండ్ 1000 రూపీస్ దాకా. లిస్ట్ నా ఫేవరెట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్డర్ లో పెట్టాను. అందులో మొట్టమొదటిది ఈ గింబల్. ఇప్పటికీ నా ఫేవరెట్ గింబల్ ఇది. యాప్ నేమ్ నేను స్క్రీన్ మీద వేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ ఫోటోగ్రఫీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి మీకు వీడియోగ్రఫీ మీద మంచి ప్యాషన్ ఉంటే, ఫోన్స్ తో మంచి మంచి వీడియోస్ మీరు రికార్డ్ చేయాలనుకుంటే, స్టేబుల్ గా అండ్ స్పిన్ షాట్స్ అలానే ట్రాకింగ్, ఇప్పుడు మీరు సోలో క్రియేటర్ అయ్యి ఉండి గిమ్మల్ని ఇక్కడ పెట్టేశారనుకోండి, మీరు అటు ఇటు తిరుగుతూ ఒకవేళ ఏదైనా వీడియోస్ రికార్డ్ చేసుకున్నా గానీ మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది. అలానే ఫిస్ట్ సింబల్ కి, సూపర్ సింబల్ కి అన్ని జెస్చర్స్ నేను ప్రాపర్ గా రీల్ లో చూపించాను. అవే మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయొచ్చు. గిమ్మల్ లో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. కాంటెంట్ క్రియేటర్స్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. కాంపిటీటర్స్ డీజే లాంటి వాటిలో చూసుకుంటే మనకి అట్లీస్ట్ 10,000 రూపీస్ వరకు ప్రైస్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ దానిలో హాఫ్ అనమాట. మొన్నటి వరకు ఇది 5,500 రూపీస్ లో దొరికింది, ఇప్పుడు ఇది 5,000 రూపీస్ కి ఇస్తున్నారు. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ స్మార్ట్ గ్లాసెస్, ఏఐ స్మార్ట్ గ్లాసెస్. ఇవి ఈ గ్లాసెస్ జస్ట్ మీరు షేడ్స్ లా మాత్రమే కాకుండా ఫోన్ లో మీకు యాప్ ఉంటుంది అండ్ గ్లాసెస్ పైన 2 బటన్స్ ఉంటాయి. ఫస్ట్ బటన్ మీద సింగిల్ క్లిక్ చేస్తే మనకి ఫోటో క్యాప్చర్ అవుతుంది. మీరు ఏదైతే చూస్తున్నారో ఆ వ్యూ మొత్తం కూడా గ్లాసెస్ క్యాప్చర్ చేస్తే ఇక్కడ మీ కెమెరా కనబడుతుంది అండ్ లైట్ కూడా ఉంటుంది. మీకు ఫోటో తీసినా, వీడియో తీసినా ఎదుటి వాళ్ళ ప్రైవసీ ఇబ్బంది అవ్వకుండా మీకు షట్టర్ లాగా ఎల్ఈడి బ్లింక్ అవుతుంది. సో ఎవరికైనా తెలియకుండా వాళ్ళ ప్రైవసీని ఇబ్బంది పెట్టేలా ఫోటోస్, వీడియోస్ తీయొద్దు. జస్ట్ సింపుల్ గా సింగిల్ క్లిక్ చేస్తే ఫోటో బర్స్ట్ అవుతుంది, డబుల్ క్లిక్ చేస్తే వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ క్యాప్చర్ అయిన ఫోటోస్ అండ్ రికార్డ్ అయిన వీడియోస్ రెండు కూడా మీరు ఫోన్ లో యాప్ యూస్ చేసుకుని మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ మీ గ్యాలరీలో కూడా సేవ్ చేసుకోవచ్చు. అలానే దీని ChatGPT సపోర్ట్ కూడా ఉంది. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే AI లో మీరు అడిగిన క్వశ్చన్, ఎగ్జాంపుల్ మీ ఎదురుగా ఒక సీనరీకి వెళ్ళారు లేదా ఒక ప్లాంట్ దగ్గరికి వెళ్ళారు, ఈ ప్లాంట్ ఏంటి, ప్లాంట్ రిలేటెడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని చెప్పంటే AI రీసెర్చ్ చేసి మీకు గ్లాసెస్ లో వినిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు ఫోన్ కాల్స్ వస్తే ఫోన్ కాల్స్ ఈ గ్లాసెస్ నుంచే మాట్లాడొచ్చు. ఎటన్నా బయటికి వెళ్తుంటే మీరు మ్యూజిక్ ఎంజాయ్ చేయాలనుకుంటే మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. అలానే ఒకవేళ గూగుల్ మీట్ లాంటివి ఏమైనా మీరు అటెండ్ అవ్వాలనుకున్నా కానీ మీటింగ్ మీరు ఫోన్ లో చూసుకోవచ్చు, బట్ ఆడియో మాత్రం మీ గ్లాసెస్ లో వినబడుతుంది. బ్లూటూత్ డివైస్ లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ గ్లాసెస్ లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవి కూడా ఇంతకు ముందు అరౌండ్ ప్రైస్ 4,500 దాకా ఉండేది. ఇప్పుడు ఇది 3,999 అంటే 4,000 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. ఈ గ్లాసెస్ కి సంబంధించిన బోత్ ఆండ్రాయిడ్ అండ్ ఐఫోన్ రెండింటిలో అవైలబుల్ గా ఉంది. సో మీరు ఆండ్రాయిడ్ యూజ్ చేసినా, యాపిల్ యూజ్ చేసినా మీరు ఈ గ్లాసెస్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్రోడక్ట్ ఈ మైక్. బడ్జెట్ లో వస్తుంది. ఇది 1,500 లో ఉండే వైర్లెస్ మైక్స్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ అంత ప్రాపర్ గా తీసుకోవు, బట్ ఈ మైక్ మీకు ప్రాపర్ ఆడియో ఇస్తుంది. డీటెయిలింగ్ కూడా బాగుంది. వాయిస్ ఓవర్స్ చెప్పే వాళ్ళకి ఇంకా క్లియర్ ఇనఫ్ అనిపిస్తుంది. ప్రైస్ చెప్తా మీకు చాలా వాల్యూ ఫర్ మనీ అనిపిస్తుంది. రైట్ నా ఒకసారి దీని ఫంక్షన్స్ చూపిస్తా. మైక్ పైన మీకు 2 ట్రాన్స్మిటర్స్ కనబడుతున్నాయి, చాలా గట్టిగా స్టిక్ అయిపోయి ఉంటాయి, ఛార్జింగ్ అవుతూ ఉంటాయి. వీటిని మనం కొంచెం పైకి పుల్ చేస్తే కేస్ లోంచి బయటకు వస్తాయి. అండ్ దీనికి మ్యాగ్నెట్స్ ఉన్నాయి. మీరు షర్ట్ కి ఇన్విజిబుల్ గా పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. అలానే వాయిస్ ఓవర్స్ చెప్పాలనుకుంటే డైరెక్ట్ గా మన దగ్గరికి పెట్టుకొని మాట్లాడొచ్చు. ఒకసారి దీని రిసీవర్ చూడండి ఎక్కడ పెట్టారు. సైడ్ జస్ట్ బాడీలో కలిసిపోతుంది. సైడ్ నుంచి మీరు ఇలా బయటకు అనగానే రిసీవర్ బయటకు వస్తుంది. 2 రిసీవర్స్ ఉంటాయి దీంట్లో. ఒకటి టైప్ సి ఉంటుంది, రెండోది లైట్నింగ్ ఉంటుంది. iPhone 13 సిరీస్ ఆర్ బిలో యూస్ చేసుకునే వాళ్ళకి లైట్నింగ్ పోర్ట్ ఇచ్చారు. లేదు iPhone 13 సిరీస్ పైన అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్ యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి టైప్ సి పోర్ట్ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్లగ్ అండ్ ప్లే యూసేజ్ ఇది పెద్ద కష్టపడక్కర్లేదు. జస్ట్ ఈ రిసీవర్ తీసేసి మీ ఫోన్ కింద ఇలా మౌంట్ చేసేసేయండి అండ్ ట్రాన్స్మిటర్స్ ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతాయి. జస్ట్ వాయిస్ లో కానీ కెమెరాలో కానీ వెళ్ళి డైరెక్ట్ గా వీడియో రికార్డ్ చేసుకోవడమే. ఆడియో అనేది డైరెక్ట్ గా మైక్ నుంచి మీ ఫోన్ లో సేవ్ అయిపోతుంది. అండ్ ఈ ట్రాన్స్మిటర్ పక్కనే మీకు బటన్ ఉంటుంది. ఈ బటన్ క్లిక్ చేస్తే మీకు నాయిస్ క్యాన్సిలేషన్ అయితే యాక్టివేట్ అవుతుంది. మళ్ళీ బటన్ క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ అవుతుంది. ఒకసారి ఇప్పుడే లైవ్ లో ఆడియో ఒకటి రికార్డ్ చేసి వినిపిస్తా. మీకు ఇండివిజువల్ కూడా ప్లే చేస్తా. ఒకసారి ఆడియో క్వాలిటీ మీరు చెక్ చేసుకోండి. మీకు నచ్చితే అప్పుడే మీరు పిక్ చేసుకోండి. రైట్ నౌ దీని ప్రైస్ వచ్చేసి 1,999 రూపీస్ అంటే 2,000 రూపీస్ కి ఇది అవైలబుల్ గా ఉంది. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చెక్ చేయండి. ట్రాన్స్మిటర్ అండ్ రిసీవర్ అయితే కనెక్ట్ అయినాయి. ఆడియో రికార్డ్ చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ 6 గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. ఆడియో రికార్డ్ చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ 6 గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. సో ఆడియో రికార్డ్ చేసా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ తరుణ్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ టాప్ 6 గ్యాడ్జెట్స్ గురించి తెలుసుకుందాం. సో ఆడియో రికార్డ్ చేసా. నెక్స్ట్ 4వ ఇంట్రెస్టింగ్ గ్యాడ్జెట్, ఇది క్రియేటర్స్ కోసం అని చెప్పొచ్చు. మైక్ తో పాటు లైట్ ని మీరు పవర్ సోర్స్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. రిమోట్ ఇస్తున్నారు బాక్స్ లో అండ్ రిమోట్ లో బ్యాటరీస్ కూడా వాళ్ళే బాక్స్ లో ఇస్తారు. రిమోట్ నుంచి ఒకసారి పవర్ ఆన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ముందే చెప్తున్నా. మీరు మరీ దగ్గరగా పెట్టుకునే మాట లైట్ ఇంటెన్సిటీ ఈ రకంగా ఉంటుంది. మనం కావాలంటే దీన్ని డౌన్ చేసుకోవచ్చు, ఇంటెన్సిటీని తగ్గించవచ్చు. బ్రైట్నెస్ ఇప్పుడు తగ్గించా అండ్ బ్రైట్నెస్ పెంచుతున్నాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ తగ్గిస్తున్నాను అండ్ దీన్ని వార్మ్ టోన్లోకి పెంచుకోవచ్చు. ఇప్పుడు వార్మ్ అయిపోయింది.
మళ్ళీ కూల్ టోన్ లోకి తీసుకొని వచ్చాను. అండ్ ఆక్సిలరీ అని చెప్పని ఉంది కదా, సో ఈ రకంగా మనం యూజ్ చేయొచ్చు. క్రియేటర్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే రింగ్ లైట్ అంటే మీకు సఫిషియంట్ ఇనఫ్ లైట్ రావట్లేదు అని మీరు అనుకుంటే అప్పుడు మీకు కావాల్సిన మీ రూమ్ కి తగ్గట్టు మీ బ్రైట్నెస్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా రింగ్ లైట్ తక్కువ బ్రైట్నెస్ ఇస్తుంది, ఇదేంటంటే మీకు చాలా ఎక్కువ బ్రైట్నెస్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. లెంత్ కూడా ఆల్మోస్ట్ ఈ కేబుల్ ది మీకు 2 మీటర్స్ వరకు లెంత్ వస్తుంది. అండ్ దీనికే మీకు ఇంకో స్విచ్ కూడా ఉండిద్ది, మీరు పవర్ ప్లగ్ దగ్గర కాకుండా ఇక్కడ నుంచి కూడా మీరు మాన్యువల్ గా స్విచ్ ని ఆపరేట్ చేయొచ్చు. అండ్ ఈ లైట్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ఈ టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ లైట్ ప్రైస్ అన్నింటికంటే తక్కువ. ఇంతకు ముందు 1500 ఉండేది, ఇప్పుడు 999 రూపీస్ కి దొరుకుతుంది. మీరు కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. దీని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంది. నెక్స్ట్ గ్యాడ్జెట్ ఈ బ్రీజింగ్ ఫ్యాన్. ఎప్పుడన్నా టూర్స్ కి వెళ్ళేటప్పుడు అండ్ ఇప్పుడు ఇంకా కొన్ని ఏరియాస్ లో ఆ హీట్ అలానే ఉంది, అబ్జర్వ్ చేయొచ్చు ఎంత వెచ్చగా అనిపిస్తున్నాయో. అలాంటి కండిషన్స్ లో మీకు ఒకవేళ ఫ్రీజింగ్ ఫ్యాన్ కావాలనుకుంటే అప్పుడు ఈ ఫ్యాన్ ని కన్సిడర్ చేయొచ్చు. ఇంతకు ముందు నేను ఒక ఫ్యాన్ తీసుకొని వచ్చా బడ్జెట్ లో, బట్ దానికంటే ఇది ఇంకా పెద్ద మోటార్, పెద్ద ఫ్యాన్, ఎక్కువ విండ్ త్రో ఇది ఇవ్వగలుగుతుంది. అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా ఈ సెమీ కండక్టర్ కాయిల్ దానికంటే ఇది పెద్ద సైజ్ లో ఉంటుంది. ఆపరేట్ చేయడం చాలా ఈజీ, జస్ట్ స్విచ్ ఆన్ చేసేసి అండ్ ఎదురుగా మనకి ఈ డైల్ వస్తుంది. 1 to 100 వరకు మనం స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి స్పీడ్ సౌండ్ మీకు నేను గాలి ఇవ్వలేను, మీ గాలి మీరు ఫీల్ అవ్వలేదు, సౌండ్ అట్లీస్ట్ సౌండ్ ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇదే డైల్ని మీరు కనుక లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నారు అనుకోండి, ఈ డైల్లో మీకు ఇక్కడ గ్రీన్ కలర్ సింబల్ వస్తుంది. ఈ సింబల్ వచ్చిందంటే ఈ మధ్యలో సెమీ కండక్టర్ మీకు ఫ్రీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి మనం కూల్ ఎయిర్ అబ్జర్వ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, రైట్ నౌ మార్కెట్ లో ఉన్న అన్ని ఫ్యాన్స్ తో కంపేర్ చేసి ఇది మంచి కాంపిటీషన్ అవ్వగలుగుతుంది. అన్నిటికీ ఎయిర్ త్రో చాలా ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రీజింగ్ పాయింట్ కూడా మీకు ఇక్కడ బీరోల్ వేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. అండ్ దీని ప్రైస్ 2500 రూపీస్ ఉండేది, ఇప్పుడు ఇది 1500 రూపీస్ లో దొరుకుతుంది. దీని లింక్ 5th ప్లేస్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ 6th ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ నేను చైనాలో చాలా హెవీగా యూజ్ చేశాను. అక్కడ నుంచి చేసిన వీడియోస్ లో అండ్ కొన్ని ఫోటోస్ నేను పోస్ట్ చేసా, అన్నింటిలో ఈ బ్యాగ్ కనబడింది. క్రాస్ బ్యాగ్ ఇది, ఈ ఫోటోలో ఉన్నట్లుగా మనం దీన్ని వేసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాగ్ కి సైడ్ లో మీకు 2 పోర్ట్స్ ఉంటాయి, ఒకటి యూఎస్బీ పోర్ట్ ఉంటుంది, రెండోది టైప్ సి పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మన ఫోన్ కి, కేబుల్స్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకుని లోపల పవర్ బ్యాంక్ మనం కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ బ్యాగ్ మొత్తం కూడా కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది, వాటర్ రెపెలెంట్ మెటీరియల్ ఇది. అండ్ జిప్స్ కూడా చాలా ప్రీమియం అనిపిస్తాయి. బ్యాగ్ లోపల చూసుకుంటే మనకి కంప్లీట్ గా 6 పార్టీషన్స్ ఉంటాయి. మెయిన్ పార్టీషన్స్ ఒక 2 ఉంటాయి, అలానే కేబుల్ పార్టీషన్స్ ఒక 3 ఉంటాయి. మధ్యలో మీకు స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. లోపల కూడా మీకు వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తోనే వస్తుంది. బయట నుంచి వాటర్ ఏవి కూడా లోపలికి ఎంటర్ కాలేవు. అలానే ఇంకా బ్యాక్ సైడ్ మీకు క్రాస్ ఓవర్ ఉంటుంది కదా, ఇదంతా కూడా బ్రీతబుల్ మెష్ తో వస్తుంది. మీకు స్వెట్ అదంతా పట్టేసి ఇబ్బంది ఉండడం అలా ఏమి ఉండదు. ట్రావెల్ చేసేవాళ్ళు, ట్రెక్కింగ్ చేసేవాళ్ళు సైడ్ క్రాస్ ఓవర్ బ్యాగ్స్, మనీ, వాలెట్, పవర్ బ్యాంక్స్, ఫోన్స్, కేబుల్స్ ఏమైనా క్యారీ చేయాలనుకుంటే ఇది మస్ట్ అని చెప్పొచ్చు. అండ్ దీని ప్రైస్ ఇది 2500 రూపీస్ అరౌండ్ లో ఉండేది, ఇప్పుడు ఇది 1800 రూపీస్ లో సేల్ లో ఉంది. ఇవి ఓవరాల్ గా నేను ఇప్పుడు యూజ్ చేసే వాటిలో నా టాప్ 6 ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ గ్యాడ్జెట్స్. ఈ గ్యాడ్జెట్స్ అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. వీటిలో ఏది మీకు బాగా నచ్చింది ఏంటంటే నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇప్పుడు దీని పర్చేజ్ అండ్ దీని కస్టమర్ సపోర్ట్ వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ 6 ప్రొడక్ట్స్ కూడా mobitechgadgets.com అని చెప్పిన సైట్ లో దొరుకుతున్నాయి. ఈ సైట్ ఎవరిది ఏంటి అని చెప్పి చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఉంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి. నేను రీల్స్ చేసే గ్యాడ్జెట్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్ నుంచి నేను పిక్ చేసుకొని చెప్తూ ఉంటాను. ఈ సైట్ ఎవరిది అని చెప్పంటే విజయవాడలో యంగ్స్టర్స్ స్టార్ట్ చేశారు. లోకల్లో టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు అని చెప్పని కొంచెం వాళ్ళు సర్చ్ చేస్తుంటే నేను దొరికాను. అండ్ నాకు కూడా వాళ్ళ ర్యాపో నచ్చింది అండ్ వాళ్ళ మెంటాలిటీ నచ్చింది. ప్రోడక్ట్ ఆర్డర్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు డెలివరీ చేసేదాకా కమిట్మెంట్ తో ఉన్నారు. నాకు కూడా ఆ కమిట్మెంట్ ని ప్రామిస్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఒక కేసు చెప్తున్నా. మన సబ్స్క్రైబర్స్ లోనే ఒక అతను, చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు, బట్ ఇన్ పాజిటివ్ వే నేను చెప్తున్నాను, ఆయన స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్. నేను చెప్పిన రీల్ చూసి ఈ వెబ్సైట్ లోనే ఒక కేబుల్ ఆర్డర్ ప్లేస్ చేశారు. కాకపోతే ఆయన డెలివరీ తీసుకోలేదు. 3 days లో ఆయన దగ్గరికి వెళ్ళిపోయింది, వీళ్ళు పంపించేశారు కానీ తీసుకోలేదు. డిటిడిసి 2 సార్లు అటెంప్ట్ చేసింది డెలివరీది. ఆయన కాల్ పిక్ చేయలేకపోయేసరికి అది రిటర్న్ వచ్చేసింది వీళ్ళ దగ్గరికి. కస్టమర్ ఏమో వీళ్ళని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వలేక, కస్టమర్ సపోర్ట్ నెంబర్ ఆయన దగ్గర లేక అప్రోచ్ అవ్వలేకపోయారు. నాకు వచ్చి కొంచెం నెగిటివ్ గా కమెంట్ చేశారు. నేను ఈ కమెంట్ స్క్రీన్ షాట్ తీసి మన వాళ్ళకి పంపించాను, ఈ సైట్ ఓనర్స్ కి పంపించా. అండ్ నేమ్ చూసుకొని ఆ సైట్ లో ఎవరు ఆర్డర్ ప్లేస్ చేశారు, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు పంపించారు. ఇలా నేను పంపించా, బట్ ఆయన 2 సార్లు కాల్ పిక్ చేయలేదు. దానికని రిటర్న్ టు ద ఆఫీస్ అని చెప్పి ఆర్టీఓ వెనక్కి వచ్చేసిందని చెప్పన్నారు. సేమ్ డే మళ్ళీ నాకు అదర్ ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారంటే నేను అడగక ముందే 2సారి వాళ్ళే మళ్ళీ పంపించేశారు కూడా. నేను మళ్ళీ మన సబ్స్క్రైబర్ కి ఫోన్ చేసి మీరేం కంగారు పడొద్దు, వెనక్కి వచ్చేసింది, మళ్ళీ వాళ్ళే మీకు పంపించారు, ఈసారి కాల్ పిక్ చేయండి, ఆర్డర్ డెలివరీ అవుతుందని చెప్పాను. సో ఈ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంది. రెస్పాన్సిబుల్ గా వచ్చిన ప్రతి ఆర్డర్ ని హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ టీమ్ కూడా మొత్తం యంగ్స్టర్స్ ఉన్నారు. స్టార్ట్అప్ రైట్ నో వెబ్సైట్ లో ట్రాకింగ్ డీటెయిల్స్ ఏమి రావట్లేదు, ఎందుకంటే ఇంకా వాళ్ళు అంత ఇన్వెస్ట్ చేయలేదు దాంట్లో. ట్రాకింగ్ డీటెయిల్స్ అవన్నీ ఇంటిగ్రేట్ చేసుకోవాలనుకుంటే డెలివరీ గానీ, లేకపోతే షిప్ రాకెట్ గానీ, డిటిడిసి పోర్టల్స్ గానీ వీళ్ళని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. బట్ రైట్ నో ఎవరు కూడా వీళ్ళకి తక్కువ క్వాంటిటీలో ఆర్డర్స్ వస్తాయి కాబట్టి వాళ్ళ డైరెక్ట్ డెలివరీని ఇంటిగ్రేట్ చేసుకోలేకపోతున్నారు. సో వీళ్ళు మాన్యువల్ గా ఆర్డర్స్ పంపిస్తున్నారు. మాన్యువల్ గా ఆర్డర్ పంపించడం వల్ల వెబ్సైట్ లో ట్రాకింగ్ పేజ్, అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో ఉన్న
ఉన్నంత లెవెల్లో మీకు ట్రాకింగ్ పేజ్ కనపడకపోవచ్చు. బట్ ట్రస్ట్ మీ, విత్ ఇన్ 5 వర్కింగ్ డేస్ లో డెలివరీ అయిపోతుంది. విత్ ఇన్ ఆంధ్ర అయితే 3 to 4 days లో డెలివరీ అయిపోయింది. బట్ ఆల్ ఓవర్ ఇండియా మాక్సిమం 5 వర్కింగ్ డేస్ లో డెలివరీ చేయగలుగుతున్నారు. నిదానంగా వీళ్ళు ఫ్యూచర్ లో ట్రాకింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. బట్ మీకు ఒకవేళ డౌట్ ఉంది, లేకపోతే ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నాను, మాన్యువల్ గానే నాకు ట్రాకింగ్ డీటెయిల్స్ పంపించవచ్చు అంటే ఇక్కడ నేను ఒక నెంబర్ ని ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకున్న తర్వాత దాని స్క్రీన్ షాట్ ని ఈ నెంబర్ కి వాట్సాప్ లో పంపించి ట్రాకింగ్ డీటెయిల్స్ వీళ్ళని అడగొచ్చు. వాళ్ళు మీకు మాన్యువల్ గా ట్రాకింగ్ నెంబర్ ని పంపిస్తారు. DTDC ద్వారా వీళ్ళు పంపిస్తున్నారు. ఆర్ ఏ కొరియర్ సర్వీస్ యూస్ చేసుకున్నా గానీ వాళ్ళు మీకు ట్రాకింగ్ నెంబర్ అయితే ఇస్తారు. డైరెక్ట్ గా వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. బట్ వాట్సాప్ లో మాత్రమే అప్రోచ్ అవ్వండి, కాల్స్ లో కాకుండా. సో ధైర్యంగా నమ్మకంగానే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. వాళ్ళకి మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం అప్పుడు నా ఇన్స్టాగ్రామ్ తెలుసుగా సేమ్ తరుణ్ తెలుగు టెక్ అనే ఉంటుంది. నాకు మీరు స్క్రీన్ షాట్స్ పంపించినా నేను ఫర్దర్ గా ఎస్కలేట్ చేసి వాళ్ళని ఫాలో అప్ చేస్తాను. జస్ట్ ఏంటంటే మన వంతు సపోర్ట్ గా యంగ్స్టర్స్ కి స్టార్ట్అప్ కాబట్టి మనం సపోర్ట్ చేస్తున్నాం. సో మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. మరి ఇది ఓవరాల్ గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. 3 lakhs సబ్స్క్రైబర్స్ కి మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకా బెస్ట్ కాంటెంట్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా, నాది గ్యారంటీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.